తిరిగి BCN న్యూస్కి స్వాగతం. లండన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తుందూరు గ్రామానికి చెందిన ఆరేటి ఆర్యన్ ఉదయ్ను పాలకోడేరు మండలం పెన్నాడ్లోని భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ అడబాలి శ్రీ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ టీవీవి ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ కొప్పతి సురేష్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి అత్యంత అభివృద్ధి చెందిన లండన్ లాంటి నగరానికి డిప్యూటీ మేయర్గా ఎన్నికైన ఉదయ్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఉదయ్ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులను, పెద్దలను గౌరవిస్తూ తమ ఫ్యాషన్ ని అనుసరించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గన్నాబత్తుల శ్రీనివాస్, ఆరేటి ప్రకాష్, పుప్పాల శేషు, అకాడమిక్ డీన్ కురెళ్ల భాస్కర్రావు, వైస్ ప్రిన్సిపల్ ఎస్ మురళీకృష్ణ, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ కె రాగిణి, IQAC కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ మంగతయారు, HODలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరెక్ట్గా అరేంజ్ కాలే. ఐ నీడెడ్ అరౌండ్ 6 or 7 lakhs. అప్పుడు కొప్పర్ సురేష్ గారు అరేంజ్ చేశారు. బికాజ్ దట్ వాజ్ మై స్టార్టింగ్. అలా అని చెప్పి మీ డిపాజిట్ ఆయన అడగదు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే దట్స్ వన్ ఆఫ్ మై బికమ్ ఇన్ వన్ ఆఫ్ దోస్ లిస్ట్. ముందుగా పెద్దలు చైర్మన్ కొండబాబు గారికి, వైస్ చైర్ ప్రసాద్ గారికి, అట్లనే ప్రకాష్ గారికి, శ్రీనివాస్ గారికి. Time constraint valla I will quickly wrap up my journey and then we'll have interactive sessions. Okay, don't be scared. Try and interact. That's very important, fundamental. Because as lawyer Prakash garu, as Master Nena, Chipnadu, any inspirational guy in the world. You talk about Elon Musk, Satya Nadella, Swami Vivekananda. In fact, our Prime Minister Narendra Modi. Everyone has a humble beginning, including APJ Abdul Kalam. So we competed against NASA. It's not a joke. NASA budget is around 500 billion. That's probably the budget is bigger than Andhra and Telangana combined, or even in fact South India. Okay. However, mana ISRO budget tells that technically, not even a billion. But we could launch satellites without any failure in the first instance, and that itself shows the commitment. స్టార్ట్ చేసినప్పుడు చాలా రకాలుగా మనం ఆలోచిస్తాం. మన తల్లిదండ్రులు మీరు వెళ్తే హై స్కూల్ వచ్చిన తర్వాత స్కూల్ టీచర్లు, ఇంటర్మీడియట్ వస్తే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ చేసుకుంటే కేవలం 3 years డిగ్రీ కోర్సులో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కోర్సు 8 yearsలోనే మీ జీవితాన్ని నిర్దేశం చేసే పరిస్థితి ఉంటుంది. సో ప్రతి విద్యార్థి కూడా కాలేజీకి చేరినప్పుడు, ముఖ్యంగా సోషల్ కాలేజ్ వచ్చినప్పుడు కానీ, ఇంటర్మీడియట్ కోర్సు తీసుకున్నప్పుడు కానీ, తన భవిష్యత్తులో తన ఆలోచనలు ఏమున్నాయి, ఏ మార్గం మనం వెళ్తే బాగుంటుందో ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డెస్టినీ ఎలా చేస్తుందంటే, ఆర్యన్ ఉదాహరణ ఆయన ఎడ్యుకేషన్తో కేవలం సెయింట్ మేరీస్లో స్టార్ట్ చేస్తే, తర్వాత ఆదిత్య స్కూల్లో, ఆదిత్య కాలేజ్ ఇంటర్మీడియట్ చదివి ఆ గ్రూపింగ్లో అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కేవలం కేజీఆర్ కాలేజ్ డిగ్రీ చేసి నర్స్కు వైర్ కాలేజ్ చేసి, ఆయనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఏదైతే క్రికెట్ కానీ, అలాగే లాన్ టెన్నిస్ కానీ, టెన్నిస్ ప్రావీణ్యం తెచ్చుకుని ఆ టెన్నిస్ ఆధారంగా మన ఇండియా నుంచి వెళ్ళి దట్టు మన ఆంధ్ర, మరి మన భీమవరం ప్రాంతం నుంచి విదేశాలకు వెళ్ళడమే చాలా కష్టతరమైన టాస్క్. మనకి చిన్న ఉద్యోగం సంపాదించడమే చాలా కష్టతరం. అటువంటిది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో అత్యంత ఖరీదైన నగరంలో ఆయన మేయర్గా జెండా పాతాడంటే అది మామూలు విషయమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది అభినందించరా అని అడుగుతున్నాను మిమ్మల్ని. మన ప్రాంతం గురించి చెప్పుకోవాలనుకుంటే విదేశాల్లో మన ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ ఫుడ్ ప్రోజన్ కన్నా 4,000 లైన్స్ రాయాలి. విశాఖపట్నం, శ్రీధమ్మధార, పలానా ఏరియా, పలానా స్ట్రీట్ అని. అదే విదేశాల్లో అయితే, US లో కానీ, UK కానీ అయితే భీమవరం ఇండియా అంటే
భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో ఎస్ఆర్కేఆర్ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసి క్రికెట్ టీములు తయారయ్యే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో క్రీడాకారులతో జాతీయ జెండాలు చేబూని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. క్రీడా స్ఫూర్తికి హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ను ఆదర్శంగా తీసుకుని యువత క్రీడాకారులుగా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన షటిల్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజులు మాట్లాడుతూ జోనల్, యూనివర్సిటీ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా పలు క్రీడా పోటీలు తమ కళాశాలలో నిర్వహించి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, జి సారిక, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. గారి పుట్టినరోజు. ఆయన హాకీలో ప్రముఖుడు. 3 సార్లు కన్సిక్యూటివ్ గా ఒలింపిక్స్ లో మెడల్స్ తీసుకొచ్చారు, గోల్డ్ మెడల్. మళ్ళీ తర్వాత మనకి యాక్చువల్లీ ఫ్రీడమ్ వచ్చాక ఏం రాలేదు, తర్వాత ముందు ఆయన తీసుకొచ్చారు. 3 సార్లు ఒలింపిక్స్ లో మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు ఆయన కెప్టెన్ గా ఉండి. అంచేత ఆయన పుట్టినరోజుని మన గవర్నమెంట్ నేషనల్ స్పోర్ట్స్ డే కింద డిక్లేర్ చేసింది. అంటే నేషనల్ స్పోర్ట్స్ డే ఏంటంటే మనం ఇన్స్పైర్ అయ్యి ఈ ఒక్కరోజే కాకుండా స్పోర్ట్స్ని మన పార్ట్ ఆఫ్ లైఫ్ కింద చేసుకోవాలి. మీరు ఎలా చదువుకుంటారో ఎకడమిక్స్ అవన్నీ మామూలే. ఇప్పుడు ఈవినింగ్ ఈ టైం నుంచి మీరు ఇప్పుడు 4 o'clock నుంచి మీరు ఫ్రీయే. మీరు స్మార్ట్ ఫోన్తో టైం స్పెండ్ చేసేది కొంచెం తగ్గించి మీరు స్పోర్ట్స్ ఆడుకోండి. మీకు ఇంట్రెస్ట్ అయిన స్పోర్ట్స్ యూ స్పెండ్ 1 hour ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, వాట్ ఎవర్ యూ లైక్. దానివల్ల ఏంటంటే మీరు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు. ఎందుకంటే స్పోర్ట్స్లో మనం కొన్ని గేమ్స్ మనం లూజ్ అవుతాం, కొన్ని విన్ అవుతాం, అంతే కదా. అంటే ఫెయిల్యూర్ని టేకప్ చేసి ఇది కూడా వస్తుంది. నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్, అంతే కదా. ఇప్పుడు వాలీబాల్ ఆడాం, కొన్నిసార్లు ఓడిపోతాం, కొన్నిసార్లు నెగ్గుతాం. ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ని ఈక్వల్గా తీసుకునే మైండ్ సెట్ కూడా స్పోర్ట్స్లో. జాతీయ వేడుకల్లో క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడానికి కూడా మన గవర్నమెంట్ వారు దీనికి ఒక గుర్తింపునిచ్చారు. ఆగస్టు 29, 1905లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మన మేజర్ ధ్యాన్ చంద్ గారు జన్మించడం జరిగింది. అలాగే 1900 అప్పటి నుంచి కూడా ఆయన హాకీ పితామహుడిగా 1928లో మరియు 1932, 1936 ఒలింపిక్స్లో భారతదేశంలో విజయవంతమైన ఒలింపిక్ బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. హాకీ లెజెండ్ కెరీర్ 1926 నుండి 1948 వరకు విస్తరించింది. ఈ సమయంలో అతను భారతదేశం తరఫున 185 మ్యాచ్లు ఆడటం జరిగింది. నేర్పేది ఆటలు మాత్రమే. నేషనల్ స్పోర్ట్స్ డే అని పెట్టాడు అన్నమాట. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, మీరు స్పోర్ట్స్లో కనుక పార్టిసిపేట్ చేస్తే మీకు పాజిటివ్ థింకింగ్ వస్తుంది అన్నమాట. మీరు డిఫీట్ అయినా కూడా మీరు అప్సెట్ అవ్వరు, అలాగే సక్సెస్ అయినా సరే నేనే గొప్పని అనుకోరు అనమాట. అది ఈ రోజున కావాలి. సో మీ జనరేషన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా టాస్క్స్ ఉన్నాయి, చాలా టాస్క్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆ టాస్క్స్ అన్నిటిని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలంటే గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్గా గేమ్స్ కొన్ని ఉంటాయి, అలాగే మెంటల్గా మన స్ట్రెంత్ చేయడానికి చెస్ అటువంటివి కూడా ఉంటాయి అన్నమాట. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు మా కాలేజీలో మా పిల్లలతో ఒక ర్యాలీ నిర్వహించి ఈరోజు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేయబోతున్నామండి. మన కాలేజ్ స్టూడెంట్ హితేష్ వర్మ, కాశీ, తనే ఒకళ్ళు రంజీ ప్లేయర్, ఒకళ్ళు స్టేట్ ప్లేయర్. వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి మనం గనక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయగలిగితే ఇక్కడే SRKR క్రికెట్ అకాడమీ అని ఒక అకాడమీ స్టార్ట్ చేసి ఒక 2 టీమ్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ ఇచ్చి ఆ అకాడమీని వేరే పిల్లలకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో చాలా సంతోషం. ఇది బహుశా ఒక 1 month లోపే మేము చేసి వాళ్ళకి ఇస్తే ఇక్కడే అకాడమీ స్టార్ట్ చేసి పిల్లలందరికీ కోచింగ్ ఆఫర్ చేయబోతున్నారు. సో వాళ్ళు ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ స్పోర్ట్ ఇండియాకి. సో అందరి పిల్లల్ని దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోమని కోరుకుంటున్నాను.
భీమవరం గునుపూడి శ్రీ విద్యా గణపతి ఆలయంలో శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో వినాయక చవితి 22వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. మండపంలో వినాయకునికి బ్రహ్మశ్రీ శనగవరపు ఈశ్వర దత్తు అన్నపూర్ణ దంపతులచే ఉదయకాల సాయంకాల అర్చనలు నిర్వహించారు. ప్రతిరోజు అర్చన అనంతరం స్వామివారికి పండితులచే చతుర్వేద స్వస్తి దర్బారు సేవ నిర్వహిస్తున్నట్లు సమైక్య అధ్యక్షులు వేలూరి హనుమకిరణ్, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్ తెలిపారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సమైక్య నాయకులు శేషగిరి, బొల్లా ప్రగడ శేషు, మధుర అయ్యప్ప, కాళ్లకూరి శర్మ, పచ్చళ్ల శ్రీనివాస్, వేలూరి వినయ్, పండ్రంగి పవన్, వేలూరి నాగదీప్తి, శనివారపు గీతతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. గునుపూడి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ విద్యాగణపతి స్వామి వారి యొక్క 22వ వార్షిక మహోత్సవం శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభోగంగా ఇది 22వ సంవత్సర వార్షికోత్సవంగా జరిపించబడుతూ ఉన్నది. ఇవాళ 3వ రోజు. ఇవాళ ఉదయకాలం నుంచి అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ ప్రతినిత్యము కూడా ఉదయకాలమందు గర్భాలయంలో ఉన్న విద్యాగణపతి స్వామి వారికి అభిషేకము, సహస్రనామార్చనలు, అలాగే ప్రతినిత్యము కూడా ఒక్కొక్క విధమైనటువంటి దివ్య మంగళ విగ్రహ స్వరూపంగా అలంకారాలతో స్వామివారికి అలంకారాలు, ప్రతినిత్యం సాయంకాలం దేవాలయం వద్ద ప్రసాద వితరణ, అలాగే ప్రతినిత్యం ఈ దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన ఈ పందిట్లో ఒక్కొక్క ఉభయదాతల చేత, ఆ దంపతుల చేత ఉదయకాలం సాయంకాలం ముందు పందిట్లో అర్చనాధికాలు, ప్రతినిత్యం రాత్రి 8 గంటల దగ్గర నుంచి అనేక వినోద సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. 9 రోజులు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిరాటంకంగా జరుగుతూ ఉంటాయి. చివరిలో స్వామివారి యొక్క నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే చివరన చక్కగా అఖండమైన అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే మరి రేపు ఆదివారం నాడు ప్రత్యేకంగా లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమం కూడా ఇందులో జరుగుతుంది. ఇలా పూర్తిగా వైదిక ధర్మం ప్రకారంగా జరిగేటువంటి పందిరిగా ఇది అశేషమైనటువంటి ఖ్యాతి గడించినటువంటి సంగతి మనందరికీ తెలుసున్నదే. అటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మరి భక్తులందరూ కూడా తరలి వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. సాయంకాల అర్చనలు బ్రహ్మశ్రీ వేదమూర్తులు శనవరపు ఈశ్వరత్వ గారి దంపతుల చేత ఉదయకాలము సాయంకాల అర్చనలు పూర్తయ్యాయి. అదేవిధంగా శ్రీ విద్యాగణపతి స్వామి వారికి కూడా ప్రాతకాలాన్ని పంచామృత ఫలసములతో అభిషేకము, మాధ్యాహ్న సమయంలో గరికతోను మరియు ఇతర పుష్పాదుల చేత స్వామివారికి సహస్రనామార్చన ముగించుకుని స్వామివారు ఈ రోజునే శాకంబర గణపతిగా వివిధ రకములైనటువంటి కూరగాయల చేత అలంకరింపబడి స్వామివారు ఈ రోజున మనకి దర్శనమిస్తున్నారు. గ్రామస్తులు, పురజనులు అశేష భక్తి జనాభాల చేత 22వ సంవత్సరం ఈ వార్షిక మహోత్సవం జరగబడుతోంది. కాబట్టి భక్తులందరికీ కూడా పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ గణపతి నవరాత్రులు వచ్చే నెల 6వ తారీఖు వరకు నిర్విరామంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రదోషకాలంలో జరిగేటువంటి ఈ యొక్క పూజాదిములు తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి స్వామివారిని దర్శించి పూజాదిములు కూడా వీక్షించి జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొని భక్తులందరూ కూడా తమ వంతుగా సహాయ సహకారాన్ని కూడా అందించి స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోడల్ స్కూల్స్ కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఉన్నాయని, సకల సౌకర్యాలతో విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడుతున్నాయని డాక్టర్ సులేమాన్ అన్నారు.
భీమవరం 19వ వార్డులోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ మున్సిపల్ మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు డైరీలు, విద్యా సామాగ్రి, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమరావతి నుండి విచ్చేసిన అకాడమిక్ కన్సల్టెంట్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డాక్టర్ సులేమాన్ మాట్లాడుతూ మోడల్ స్కూల్స్ విద్యా అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాయని, ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించిందని, విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, లక్ష్యాలను సాధించాలంటే ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకోవాలని, సెల్ ఫోన్ను పరిమితంగా విద్యా విషయాల గురించి మాత్రమే వాడాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎంఏ నౌషాద్ మాట్లాడుతూ ఎంఏకేఏ స్కూల్ ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన పాఠశాల అని, ప్రధాన ఉపాధ్యాయులు షేక్ బాబాజీ సాహెబ్ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. విద్యార్థులందరూ బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. జనసేన నాయకులు 19వ వార్డు ఇన్ఛార్జ్ మాగాపు ప్రసాద్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థుల కిట్స్ అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు ఎండీ ఆలిషా సాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని, ప్రధాన ఉపాధ్యాయుల కృషికి తమ వంతు సహాయం అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సులేమాన్ 8,000 రూపాయలు విలువ చేసే డైరీలు, విద్యా సామాగ్రి విద్యార్థులకు తమ ఆర్థిక సహకారంతో అందించారు. ఈ కార్యక్రమంలో మీరా అజీజ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరపున జరీనా బేగం, డాక్టర్ సులేమాన్ దంపతులు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినికి ఫీజు నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ షేక్ షబీనా, ఉపాధ్యాయులు చంద్రిక, హైమావతి, ఆల్మాస్, నిలోఫర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్లో చదివే వాళ్ళు తమిళనాడులో 28 మంది ఐఐటీలో చదువుకుంటున్నారు. ఐఐటీలో సీట్లు వచ్చింది. అలాగే మీరు మున్సిపల్ స్కూల్లో చదువుకుంటే, ఎందుకంటే చెప్తాను, మీకు చెప్పే టీచర్స్ ఎవరు మన ప్రైవేట్ స్కూల్లో చెప్పే టీచర్స్ కన్నా క్వాలిఫైడ్ టీచర్స్. అందు గురించి ఏంటంటే మీకు సబ్జెక్ట్ పరంగా మంచి విషయాలు చాలా ఉపయోగపడేవి, భవిష్యత్తులో ఉపయోగపడేవి ఇప్పటి నుంచే చెప్తారు. మీరు చేయవలసింది ఏంటంటే వాళ్ళు చెప్పి మీరు వినాలన్నమాట. నేను కూడా మాది మేవరం దగ్గర శ్రీశైల గ్రామంలో నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. మీకులాగైనా చిరిగిపోయి చొక్క వేసుకుని శివుడు ముక్కుతోటి క్లాస్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఎలా ఉన్నాను అలా లేదు కదా. అలాగే మీకు కూడా అలాంటి రోజు వస్తుంది. మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు, టీచర్స్ ఏమైతే చెప్తారో అవి శ్రద్ధగా వినండి. రెండోది ఏంటంటే మీ పేరెంట్స్ని కూడా గౌరవించండి, చెప్తే వినాలి. అలాగే అన్నిటికన్నా ముఖ్యం నేను ఏంటంటే చెప్పగలిగేది, మీ భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు నేను చెప్పాను వినండి. అంటే చిన్నపిల్లలైనా చిన్న విషయం అర్థమవుతుంది. నేను 21 సంవత్సరం వరకు వ్యవసాయం చేశాను శ్రీశైలంలో. అంటే స్కూల్కి వెళ్తూ పొద్దున్న స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి తుడిచి కళ్ళాపు వేసి గేదెలకి పాలు తీయడం అనేది నేను 9వ తరగతి నుంచి చేశాను. 8వ తరగతిలో నేను తోటకూర, గోంగూర మార్కెట్కి వెళ్ళి అమ్మేవాడిని అనమాట. అలాగే పొలం గట్లు ఉండేది, నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నేను చైనా ఈ మధ్య 2 సార్లు వెళ్ళాను. నేను 33 దేశాలు వెళ్ళాను. చైనా 2 సార్లు వెళ్ళాను. చైనాలో గ్రేట్ చైనా వాళ్ళు, ఆ చైనా వాళ్ళ మీద నడుస్తున్నప్పుడు నేను 2 సార్లు వెళ్ళాను. నడుస్తున్నప్పుడు ఒకప్పుడు నేను శ్రీశైలంలో గట్ల మీద నడిచేవాడిని కదా, నేను ఇప్పుడు చైనా వాళ్ళ మీద నడుస్తున్నానని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మీరు డిసిప్లైన్గా ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకెళ్తున్నాం. ఈ రోజు కూడా గణనీయంగా పెంచాము. అనేక మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళతో సహకారంతో ఈ యొక్క విద్య అభివృద్ధికి మా ఎంతో కృషి చేస్తామని, అలాగే మా ఉపాధ్యాయులు కూడా ఎంతో బాగా చెప్పేవాళ్ళే. కాబట్టి వీళ్ళందరితోటి సహకారంతో, సమిష్టి సహకారంతో పాఠశాల ముందుకు తీసుకెళ్తామని ఈ యొక్క పెద్దలకి తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తారైనా. ఈ స్కూల్ అభివృద్ధికి ఎంతో కీలకమైన వ్యక్తిగా మారారైనా. ఆయన ఎక్కడ పని చేసినా కూడా స్కూల్ మాస్టర్ బాబాజీ గారు తన శక్తికి మించి కూడా ఆ స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తారు. ఆ కృషిలో భాగంగా మంగళగిరి నుంచి వచ్చిన డాక్టర్ సులేమాన్ గారు మన ఆగస్టు 15వ తారీఖున పిల్లలకి ఏం కావాలి అని అడిగారు బాబాజీ మాస్టర్ గారిని. వారు అన్నీ ఉన్నాయి సార్, మాకు డైరీ లేదు పిల్లలకి అనగానే సుమారు 6,000 రూపాయలు ఖరీదు చేసే స్కూల్ డైరీని మరి వారు ప్రజెంట్ చేయడం జరిగింది. మంచి వ్యక్తి. అలాగే ఆగస్టు 15కి కూడా ఈ స్కూల్కి ఏ అవసరం వచ్చినా
ముందుంటే సులేమాన్ గారి ఆధ్వర్యంలో ఈ డైరీలు ఇది పంపించడం మాకు చాలా ఆనందదాయకం. స్కూల్కి ఏ అవసరం వచ్చినా నేను కానీ మా నౌషద్ గారు కానీ అలాగే షాబు గారు కానీ ముందుండి స్కూల్ అభివృద్ధిలో మీకు భాగస్వాములు ఉండాలని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చేస్తున్న సులేమాన్ గారికి మా వార్డు తరఫున దేవాలయం. భీమవరం రామరాజు తోటలో వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా శనివారం అన్న సమారాధన నిర్వహించారు. గణేశోత్సవ్ కమిటీ యూత్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల వంటకాలతో మహానివేదన చేసి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 రోజుల పాటు చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఆదివారం స్వామివారి నిమజ్జనం కార్యక్రమం జరుగుతోందని గణేష్ ఉత్సవ్ కమిటీ యూత్ సభ్యులు తెలిపారు. సుమారు 5,000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. తోటలో అన్న సమారాధన జరిగి ఉన్నది. సుమారు 5,000 మంది భక్తులు ప్రసాదము స్వీకరించడమైనది. రామరాజు తోటలో జన సైనికులు, పేద మహిళలు అందరూ సంపూర్ణమైన మద్దతు ప్రకటనలు, అనుమానులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడమైనది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిద్ధి వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా శివరావుపేటలో యూత్ సభ్యులందరూ కూడా 15 సంవత్సరాల నుంచి ఏకదాటిగా చక్కగా మరి ఇబ్బంది లేకుండా అన్నదానం చేసి 5 రోజులు పూజ చేసి చక్కగా అరేంజ్ చేస్తున్నారు. దీనికి మరి చాలా మంది ఉన్నారు. సిద్ధలపాడి బంగారాజు గారు, దంతూరి సీతాపతిరాజు గారు, 10 సంవత్సరం దూరి కుమార్ గారు, శ్రీమతి గారు దంపతులతో విగ్రహం ఇస్తున్నారు. వారందరికీ కూడా మరి చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా కన్స్ట్రక్షన్ గా స్ట్రైట్ గా ఉండి చేస్తున్నారు. వారందరికీ కూడా మరి చక్కగా కుమార్ గారు, శ్రీమతి చంద్ర దంపతులు, అలాగే అర్జున్ గారు, అలాగే మొదటి నుంచి మన ఊళ్ళో గారు పూజ కార్యక్రమాలు పోరాటం ఏర్పాటు చేసినటువంటి ఈరోజు 4వ రోజు 5,000 మందికి అఖండ అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. రేపు అలాగే ఆదివారం స్వామివారి పండుగ కూడా ఉదయంకు ఎన్నికల కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుల నుంచి స్వామివారిని దర్శించి ఏర్పాటు చేసిన అందుల విద్య పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయం సముచితమని డాక్టర్ రమణరాసు అంధ పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ యువి రమణరాసు అన్నారు. కూటమి ప్రభుత్వానికి హర్షం తెలుపుతూ శనివారం భీమవరంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఇంటర్లోని ఆర్ట్స్ గ్రూపుల సబ్జెక్టులతో విద్యను బోధించేవారని, ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండేవని, ఈ స్థితిలో కూటమి ప్రభుత్వం అందులో కూడా ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ సబ్జెక్టులు ప్రవేశపెట్టడం శుభపరిణామని అన్నారు. ఈ నిర్ణయం అందుల జీవితాల్లో వెలుగులు నింపడమేనని, వారందరి తరపున కూటమి ప్రభుత్వానికి హర్షం తెలియజేస్తున్నామని అన్నారు. ఆర్ఆర్డీఎస్ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పి అరవింద స్వామి, ఎస్ ధనుంజయ్ మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తమ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే బోధన అందిస్తున్నామని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం ప్రకటిస్తున్నామని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అందులకు ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్ని కల్పించడం ఒక స్ఫూర్తి కార్యక్రమమని, ఒక శుభ పరిణామని అన్నారు. అంధ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓన్లీ ఆర్ట్స్ గ్రూప్ వారికి మాత్రమే, ఆర్ట్స్ గ్రూప్ మాత్రమే అవకాశం ఉన్న, చదువుకునే అవకాశం ఉన్న అంధ విద్యార్థులకు ఈ మన ప్రభుత్వం వారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంపీసీ, బైపీసీ అంటే సైన్స్ గ్రూపుల్లో కూడా వీరికి మిగతా వారితో సమాన అవకాశాలు కల్పించడం వల్ల వీరికి అటు విద్యలోని, అటు రేపొద్దుట విద్య కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగాల అవకాశంలో కూడా అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు వరకు ఆర్ట్స్ గ్రూప్ తోటి ఉన్న ఉద్యోగాలకి అవకాశం ఉన్నది. ఇప్పుడు సైన్స్ గ్రూప్లో కూడా చదువుకోవటం వల్ల మెరుగైన అవకాశాలు రావటం వల్ల ఫ్యూచర్లో చక్కగా
మెరుగైన జాబుల్లో జాయిన్ అయ్యి బాగా స్థిరపడగలరు. ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుంటాం మా అందరు విద్యార్థులకు ఎంతో ఉపయోగం. వీరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వారు తీసుకున్న నిర్ణయానికి మేము ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటాం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు సద్వినియోగం చేసుకుని వీరు మరింత బాగా చదువుకుని బాగా స్థిరపడతారని అంగవైకల్యం అనేది శాపం కాదు. తనను అంధులకు, ఈ బదిరులకు, వికలాంగులకు అందరికీ కూడా భగవంతుడు ఈ ప్రగతి విషయంలో, ప్రతి విషయంలో ఒక స్ఫూర్తి ఇచ్చారు. ఆ స్ఫూర్తి వల్ల వీళ్ళందరూ కూడా అనేక అచీవ్మెంట్స్ సాధిస్తున్నాం. మరి భీమవరంలో మేము దేవాలయం అంటాం ఈ ఆంధ్ర పాఠశాల. ఈ దేవాలయం రమణ్ రాజు గారు ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేశారు. సంకల్పంతో ఆయన పవిత్ర ఆశయంతో పెడితే మేము వాళ్ళకి ఇంటర్మీడియట్లోకి వెళ్ళటం, ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళటం, ఈ పక్కనే కళాశాల ఉంటాం, ఆర్ఆర్టీఎస్ కళాశాల, దాంట్లోకి వీళ్ళకి వెళ్ళటం, వీళ్ళందరికీ మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం అనేది రమణ్ రాజు గారు చేస్తున్న మహత్తర కార్యక్రమం. ఇది ఎవరు నవ్వు విషయం చేయలేదు. ఆయన నేను నిమిత్తమార్థం చెప్పారు ఆయన. కానీ నేను ఒక దేవాలయంగా నేను వర్ణిస్తుంటాను. రాష్ట్ర ప్రభుత్వం అందరు విద్యార్థుల కోసం తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం ఒకటి వచ్చిందండి. ఇంతవరకు వాళ్ళ ఇంటర్మీడియట్ లెవెల్లో కేవలం ఆర్ట్స్ గ్రూపుల్లో అంటే హెచ్ఈసీ, సిఈసీ గ్రూపులు మాత్రమే చదవడానికి అవకాశం ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సైన్స్ గ్రూపుల్లో కూడా అంటే ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో కూడా విద్యను అభ్యసించడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా వీళ్ళ పరీక్షలు రాసే సమయంలో కానీ, ప్రాక్టికల్స్ అటెండ్ చేసేటువంటి సమయంలో కానీ ప్రైవేట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తూ గవర్నమెంట్ వాళ్ళు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీని మూలంగా అంధ విద్యార్థులు వెనకబడిపోకుండా వాళ్ళు కూడా శాస్త్రీయ రంగంలో ముందుండడానికి, మంచి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి ఒక అవకాశం కల్పించేందుకు ప్రభుత్వానికి తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయం. గతంలో సిఈసి, హెచ్ఈసి గ్రూపులు మాత్రమే వారు చదువుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం మరి బైపీసీ, ఎంపీసీ అంటే వారికి అవకాశాలు కూడా మెరుగైన అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కలగడానికి ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుంది. ఇది అభినందనీయం. అలాగే మరి ఇక్కడ ఈ ఆంధ్ర పాఠశాలని నిర్వహిస్తున్నటువంటి రమణ్ రాజు గారు కూడా ఈ ఆంధ్ర విద్యార్థిని చక్కగా ఇక్కడ చేర్చి వీరందరూ కూడా సదుపాయాలు కలిగి స్కూల్కి వెళ్ళడానికి బస్సు సౌకర్యం కానీ అట్లాగే ఇక్కడ ఉన్న భోజన సౌకర్యాలు కల్పించడం చాలా ఆశ్చర్యపడుతుంది. పర్యావరణాన్ని కాపాడేందుకు పాఠశాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి సూచించారు. శనివారం ఆకివీడు ఇండియన్ డిజిటల్ స్కూల్లో జరిగిన గ్రీన్ డే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఇండియన్ డిజిటల్ స్కూల్స్ చైర్మన్ జీవీ ప్రసాద్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. పెట్టారా? అవి ఏ కలర్ లో ఉన్నాయి? And this is a bottle girl. Bottle girl. మీ మమ్మీకి కర్రీ ప్రిపేర్ చేస్తారా ఎవ్రీడే? ఎవ్రీడే చేస్తారా? నో, ఎవ్రీడే చేస్తారా? అసలు తింటారా? We don't like that కదా. So this is a bottle girl. Which color? Which color? Which color? Very good. What is this vegetable name? This curd. And what is this color? Green color. This color? Green color. Go on. What is this color? One go. Okay? Pick your snacks. No eat junk food. Okay? Brinjal. Brinjal. Brinjal which color? Brinjal which color? Which color? Which color? Green color. This is a vegetable. This is a vegetable. This is a vegetable. Snake girl. This one? Snake girl.
Vegetable. Vegetable. And what is this color? Green color. Very good. Yes. Very good. Nice performance. And this one? Chili. Green chili. What is this? Green color. Green chili. What is this? Green chili. Curry leaves. Curry leaves. Curry leaves. Curry leaves. Yeah, you all are like very much. Kada? Every day mama name చెప్తారు ఇంట్లో. మాకు లేడీస్ ఫింగర్ ఫ్రైయే కావాలని అడుగుతారా మమ్మని? ఏమంటారు? కదా మీ అందరికి ఇష్టమైన వెజిటేబుల్ which color? Green color. Which color? Green color. Green color. Very good. Okay, all of you say that. నగర పంచాయతీ పరిధిలో ఇండియన్ డిజిటల్ స్కూల్ 2 years అయింది. ప్రిన్సిపాల్స్ అయినా టీచర్స్ కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. అలాగే జీవి ప్రసాద్ గారు ఇక్కడ ఒకే బ్రాంచ్ కాదు, గణపవరం అలాగే ఉండి అత్తిల్లో కూడా చాలా బ్రాంచెస్ ఏర్పాటు చేశారు. చిన్న స్కూల్ గా ప్రారంభమైన ఆయన జీవితంలో చిన్నగా స్కూల్ గా పెట్టారు. అది అంచెంచెలుగా ఎదిగి ఎన్నో స్కూల్స్ ప్రారంభించారు. అలాగే మన ఆక్వీడ్ లో కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పిల్లల్ని చాలా కేర్ గా చూస్తున్నారు ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా. ఎందుకంటే చిన్న పిల్లలు ప్రీ కేజీ నుంచి కూడా ఉన్నారు. ఆ పిల్లల్ని భోజనం పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా. ఇంకోటి ఏంటంటే ప్రొద్దుట వాళ్ళకి యోగా అది ఒక ఫోటో తీసి పేరెంట్స్ పెట్టడం, మళ్ళీ స్నాక్స్ టైమ్ లో ఫోటో తీసి పెట్టడం, అలాగే వాళ్ళు లంచ్ చేసిన తర్వాత ఫోటో, అలా ప్రతిదీ కూడా పేరెంట్స్ కి వాళ్ళు ఇస్తున్న అప్డేట్స్ ప్రతి అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకనగా చాలా స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ ఫీజు తీసుకునే వరకే, కానీ వాళ్ళకి చదువు ఒకటే ముఖ్యం కాదు. పిల్లలకి ఆటపాటల్లోని ప్రతి దాంట్లో కూడా నైపుణ్యం ఉండాలని నా ఆలోచన. ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ రోజు స్పెషల్ డే ఏంటి? గ్రీన్ డే. పచ్చదనం. మన పరిసరాలు పచ్చగా ఉంటేనే మనం ఇక్కడ బ్రతుకుతున్నదంతా కాలుష్యంతో నిండుతుంది. ఎక్కడ చూసినా వాహనాలు, ప్రతి చోట కూడా చిన్న ఇరుకిరికి ఇళ్ళు. అది ఇంతకు ముందు అయితే పల్లెల్లో పచ్చదనంతో ఉండేది. ఇక్కడ సిటీల్లోని పచ్చదనం పోయి మొత్తం కాలుష్యంతో పెంపొందించింది. కాబట్టి గ్రీన్ డే అన్నది ప్రతి చోట కూడా పచ్చదనాన్ని ఏర్పాటు చేసుకునేది. గ్రీన్ డే అని పిల్లలకి చెప్పడం కూడా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు గ్రీన్ డే ఏంటండి. పచ్చదనాన్ని పిల్లలందరూ కూడా చాలా వివిధ వేషాధారంలో వచ్చారు ఇక్కడికి. వాళ్ళ పేరెంట్స్ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ టాలెంట్ ని గుర్తించి ఇక్కడ ఉన్న స్టాఫ్ ఏంటి, చైర్మన్ గారు ఏంటి, అలాగే ప్రిన్సిపల్ గారు కూడా వాళ్ళని నైపుణ్యంతో తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి ఇలాంటి ఈ బ్రాంచెస్ ఇంకా పెద్దగా అవ్వాలని ఆక్వీడ్ లో ఇంకా పెద్ద స్కూల్ ఏర్పాటు చేసి అలాగే స్కూల్ నుంచి కాలేజీ స్థాయిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ గ్రీన్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్ డే అనేది ఎందుకు చేస్తామంటే ప్రకృతి వరప్రసాదం. ప్రకృతి మనకి ఇచ్చిన వరం. ఆ ప్రకృతిని మనము చేజేతులా చాలా మంది నాశనం చేసుకుంటున్నాము. అభివృద్ధి పేరుతో చెట్లను నరకడం, పొల్యూషన్ పేరుతో మొత్తం అంతా వ్యవస్థను పాడు చేసుకోవడం. మనం హెల్దీగా ఉండాల్సిన పర్సన్స్ అన్హెల్దీగా అవడానికి కారణం మన ప్రకృతిని డెవలప్ చేసుకోవడం వల్ల. ఇది చిన్నపిల్లల నాటి నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు తెలుసుకోవడం ఉద్దేశంతోనే ఈ గ్రీన్ డే ఏర్పాటు చేయడం జరిగింది. వెజిటేబుల్స్ యొక్క ఇంపార్టెన్స్, ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్ కూడా ప్రతి పిల్లవాడికి తెలియాలని ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమంలో మా పాఠశాల సిబ్బంది ప్రతి ఒక్కరు ఎంతో హార్డ్ వర్క్ చేసి చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆక్టివిటీ పరిసర ప్రాంతాల్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మా స్కూల్ తరఫున చాలా అద్భుతంగా ఇస్తామని, ప్రతి పిల్లవాడికి క్రమశిక్షణ, ఎథిక్స్, వాల్యూస్ మేము ఖచ్చితంగా నేర్పిస్తామని. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారిని శనివారం లండన్ డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరెడ్డి దర్శించుకున్నారు. మందిర అధ్యక్షులు కంటెటి వెంకటరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఉదయ్ను సత్కరించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ లండన్ దేశంలో మన భీమవరం వాసి డిప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులను కూడా అధిరోహించాలన్నారు. డిప్యూటీ మేయర్ ఉదయ్ మాట్లాడుతూ లండన్లో తాము బాధ్యతలు చేపడుతున్న ప్రాంతంలో దేవాలయాలు లేవని, దేవాలయాలు ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నామని, ఎక్కడ చూసినా ఎత్తైన భవనాలే కనిపిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుక్కల బాల, సరిపడకల రామారావు, జానపాటి మధుసూదన్ రావు, చెరుకువాడ రంగసాయి, కేవీ కృష్ణారావు, కడలి ఫణి, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. చిన్న టెంపుల్ కానీ స్టాచ్యూ కానీ నిర్వహించాలని అప్పుడు కంపల్సరీ కంపెనీ వరకు క్రియేట్ వస్తుంది.
సో హోప్ఫుల్లీ అది జరగాలని చెప్పి కోరుతున్నాను. యాక్చువల్ ముందు కూడా వచ్చి యాక్చువల్గా ఇక్కడ ప్రేయర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను బాగా హిందూయిజం ఫాలో అవుతాను, అక్కడ టెంపుల్స్ అన్ని చేస్తాను, హిందూయిజం ఫోరం ఉంటాను. సో ఇక్కడ ప్రేయర్ చేసుకున్నాను. ఇది కూడా ఒక సంకల్పం ఉంటుంది కదా, సో అది కూడా ఈ టెంపుల్ పాత్ర కూడా ఉంది నా విజయం. సో దాన్ని నేను చాలా గర్వపడుతున్నాను. మా మదర్ పంతులు గారి చేత ఇదంటారు చేయించేవారు. సో దాని గురించి నేను చాలా రుణపడి ఉన్నా ఈ టెంపుల్కి. అందుకే పైగా లోకల్ టెంపుల్ కాబట్టి అంటే మాకు ఎట్లా అంటే హైదరాబాద్ మీద డబుల్ సైజ్ ఉంటుంది. ఢిల్లీ టైప్లో ఒక సిటీ, ఆ సిటీయే స్టేట్ అన్నమాట. అయితే ప్రతి ఈ లండన్ మహారాజ్లో 32 జిల్లాలు ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ అన్నమాట, కౌన్సిల్స్. అంటే 32 మేయర్లు ఉంటారు, అందులో నేను ఉంటాను. అయితే బికాజ్ మాది సెంట్రల్ లండన్, మొత్తం ప్రపంచంలో అతి ధనిక ప్రదేశం. అంటే ఎకరం 2000 కోట్లు లేదా ఎనివేర్ పెట్టి 1000 to 2000 కోట్లు అనుకుంటా. అంటే ఎకరం భూమి దొరకదు, ఎందుకంటే అన్ని ప్రదేశం. అయితే మా దాంట్లో టెంపుల్ లేదు. సో అన్ని డిస్ట్రిక్ట్లో టెంపుల్ ఉన్నా మా దాంట్లో లేదు. సో దాని గురించి ఫైట్ చేస్తున్నాను టెంపుల్ కోసం. అయితే ఒక సిక్ గురుద్వారా ఉంది, అక్కడ అప్పుడప్పుడు చేస్తుంటారు. అంటే మహారాజా దిలీప్ సింగ్ ద లాస్ట్ సిక్ ఎంపైర్, సిక్ రాజ్యానికి లాస్ట్ చివరి రాజు ఆయన. సంపాదించుకుని లండన్ వెళ్ళి అక్కడ ఆర్మీ దాంట్లో పనిచేస్తూ అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో మరి డిప్యూటీ మేయర్గా ఎన్నికవడం భారతీయుడు, ఇది చాలా సంచలనమైన విషయం. ఇక్కడ టెన్నిస్ ప్లేయర్గా, మంచి విద్యార్థికుడుగా అందరికీ తిరిగి వస్తారని తల్లిదండ్రులు కూడా ఊహిని ఉన్న ఉద్దేశం. మరి డాక్టర్ సత్యనారాయణ గారు, ఆర్ఎన్ సత్యనారాయణ గారు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్లానింగ్గా ఏజీఆర్ కాలేజ్ నడిపారు. కనుసన్నల్లో మరి బిడ్డ కూడా మంచి విద్యార్థికుడిగా బాగా సంపాదించారు, పేరు సంపాదించారు. అయితే ఇవాళ పొలిటికల్ గ్రౌండ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మరి అక్కడ అతని మంచితనం వల్ల, అతని ప్రతిభ వల్ల ఈ కార్యక్రమం మరి అక్కడ డిప్యూటీ మేయర్గా వచ్చారని చెప్పేసి ఆ భగవంతుడు చెప్తున్నాం. నాయన నువ్వు ఇంకా ఇందాక మా వాళ్ళు చెప్పారు, ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాలా దేశంలో అంటున్నారు మా వాళ్ళు. తప్పకుండా మా వెంకటేశ్వర గుడిలో ఎవరికి ఆశీర్వచనం పెట్టినా అది దివ్యంగా జరుగుతుంది బాబు. వాటిలో ఉంటే ఇంకో వాటిలోకి వెళ్ళి నిల్చునే పరిస్థితి మనకు లేదు. అటువంటిది దేశం కాని దేశంలోకి వెళ్ళి చిన్న వయసులో ఉన్నత పదవులు సేకరించడం అంటే ఆ తల్లిదండ్రులు చేసినటువంటి తెలియజేస్తున్నాను. మరి ఆర్ఎస్ సత్యనారాయణ గారు కూడా కాలేజీ ప్రిన్సిపల్గా చాలా చక్కగా ఆయన నిర్వహించడం జరిగింది. మరి అటువంటి వారికి పుత్రుడు మనందరికీ గర్వకారణం, మన ప్రాంతం, అందులో మన భీమవరం, మళ్ళీ హౌసింగ్ కూడా అన్ని రకాలుగాని మనకి స్వార్థం ఉంది మన మనిషిగా. మరి అటువంటి వ్యక్తికి మరి ఇటువంటి సత్కారం మా కమిటీ తరఫున, దేవాలయం తరఫున నిర్వహించుకోవడం జరిగింది. వారు మరిన్ని ఉన్నత పదవులు తీసుకుని ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్నారు. మేయర్ అయ్యి అక్కడ విజయం అవ్వాలని మన స్వార్థం ఉంది. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ స్వామి దగ్గరికి రావాలని, కాలనీని గుర్తుపెట్టుకోవాలని ఖచ్చితంగా మేము అందరూ గారి కనసన్నల్లో కాలేజీని అయితే ఎలాగైతే డెవలప్మెంట్ చేశారో, పిల్లలందరినీ కూడా ఎలా చేశారో, వాళ్ళ పిల్లలను కూడా అభివృద్ధి పదవులను నడిపిస్తూ ఈ రోజుని ఇంతటి ఘనకీర్తి తెచ్చిన ఉదయ్కి మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాడు. మరి అలాగే ఈ కాలనీకి, ఈ స్వామివారికి ఎంతో ఆయన బాధ్యతాయుతంగా ఆ పదవులన్నీ కూడా నిర్వహిస్తూ చక్కని ఇంకా అభివృద్ధి పదవులు నడవాలని చెప్పేసి ఆ స్వామివారిని వేడుకుంటూ మరి వారికి మా అభినందనలు తెలియజేస్తాం. ఎవరైనా సరే తప్పనిసరిగా వారు నియమించినట్టు, వారు అనుకున్నట్టు చాలా ఉన్నతమైన పదవులు ఆశించారు. అటువంటిదే మనకు కూడా జరుగుతుంది. అందులో మన కాలనీ వాసులు తప్పనిసరిగా చేయాలని మొట్టమొదటిగా ఆయన మొదట ఫోన్ చేశారు. తర్వాత బాలా గారు మన రాజులు వచ్చి ఇంత ఘన సంస్కారాలు చేసినందుకు ఆశీర్వాదాలు ఇచ్చినందుకు. శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాల్లో భాగంగా భీమవరం కొమరాడ రోడ్లోని విజయ సంజన టవర్స్ నందు గురువారం రాత్రి శ్రీ నటరాజ డాన్స్ ట్రూప్ గునుపూడి భీమవరం వారిచే నాట్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ వైష్ణవి బృందం ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వైష్ణవిని విజయ సంజన టవర్స్ కమిటీ సభ్యులు అభినందించి సాలువా కప్పి గౌరవ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సభ్యులు చల్లారావు, టీవీవి ప్రసాద్, ముత్యాల బుజ్జి, బంగారు రాజు, బాపిరాజు, పోసయ్య, కట్టా కనకం, జవ్వాది శ్రీనివాస్, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.
ఉండి ఇండియన్ డిజిటల్ హై స్కూల్ నందు తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు పండితుడు బివి సూర్యనారాయణను ఘనంగా సత్కరించారు. అనంతరం ఇండియన్ డిజిటల్ స్కూల్ ప్రిన్సిపల్ రజనీ కుమార్ మాట్లాడుతూ మాతృభాషను అందరూ గౌరవించాలని, ప్రతి విద్యార్థి మాతృభాషపై పట్టు కలిగి ఉండాలని, 2025 సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థి కలిసెట్టి ప్రభాస్కు 100కు 100 మార్కులు తెలుగులో వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయ జయకృష్ణ, టి సుబ్బారావు, డి నాగవల్లి, సీత, మహాలక్ష్మి, కె సునీత, ఏవో గెద్ద ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగిన రోజు. ఎందుకంటే ఇవాళ ఆగస్టు 29 మన తెలుగు భాష వ్యవహారిక దినోత్సవానికి ముఖ్య కారకులు ఇవాళ శ్రీ గిరుగు వెంకట రామమూర్తి పంతులు గారి యొక్క జయంతి. మరి ఇవాళ ఆయన తెలుగు భాషకి తీసుకొచ్చినటువంటివన్నీ చాలా గొప్పదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మనం తెలుగు వ్యవహారిక భాషగా ఉండి ఇవాళ తెలుగులో రాయగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం అంటే ఆ మహానుభావుడి యొక్క సాధించినటువంటి కృషిగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇవాళ మా ఇండియన్ స్కూల్ ఉండి గ్రామంలో మా ఇండియన్ స్కూల్లో కూడా ఇవాళ తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో గర్వంగా మేము నిర్వహించుకున్నాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ 2024-25 బ్యాచ్
మా స్టూడెంట్ కలిశెట్టి ప్రభాస్ తెలుగులో 100కి 100 మార్కులు సాధించి ఈ యొక్క 4 మండలాల్లో ఉండి చుట్టూ ఉన్న 4 మండలాల్లోనే తెలుగు భాషకి ఒక గొప్ప కీర్తిని మా స్టూడెంట్ తీసుకురావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం డిఎన్ఆర్ కళాశాల అభివృద్ధికి సహకరిస్తా కళాశాల అల్యూమిని మీట్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో భీమవరంలో జూడియో ప్రారంభం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రజాప్రతినిధులు. కలెక్టరేట్ ను భీమవరంలోనే నిర్మించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నాయకులు. సెప్టెంబర్ 2న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ భీమవరం పర్యటనను విజయవంతం చేయండి. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.